తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మోందా తుపానుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా చివురుటాకులా వణికింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మోందా తుఫాన్ ఏపీలో తీరం దాటాక తెలంగాణ వైపు దూసుకొచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధ్వంసం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 20 అడుగుల మేర మున్నేరు వాగు నీరు ప్రవహిస్తోంది. 18 అడుగులకు చేరగానే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మున్నేరు వాగు గతేడాది ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కూడా ఆ స్థాయిలో ప్రవాహం వస్తుందని స్థానికులు భయపడుతున్నారు. ఎగువన డోర్నకల్లో కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మున్నేరు పరిసరాల్లోకి ప్రజలు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, వరదలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. మున్నేరు ప్రవాహాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రికి మున్నేరులో ప్రవాహం మరింతగా పెరగడంతో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరద పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఆదేశాల మేరకు ముందస్తు సహాయక చర్యలు చేపట్టామన్నారు మేయర్. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. 24 అడుగులకు వరద చేరుతుందన్న అంచనాలతో ఇరిగేషన్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. కునిచెర్ల మండలంలో తీగల బంజర వద్ద పగిడేరు వాగు, అంజనాపురం వద్ద నిమ్మవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పల్లిపాడు నుంచి ఏనుకూరు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంజనాపురంలో నిమ్మవాగు ఉధృతిలో డీసీఎం వ్యాన్ అదుపు తప్పి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గల్లంతయ్యాడు. పగిడేరు వాగు ఉధృతిలో బైక్పై ప్రయాణిస్తూ 2 యువకులు పడిపోయారు. వెంటనే వారిని అగ్నిమాపక సిబ్బంది, కొనిచెర్ల పోలీసులు కాపాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా నేలకొరిగింది. పత్తి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. పంటలు చేతికంది వచ్చే సమయానికి నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయారు రైతులు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.